వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్. మనం ఇప్పుడు సందర్శించబోయే ఈ ప్రదేశం తెలంగాణలోని హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ మార్గంలో మల్లేపల్లి వద్ద 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం పేరు వైజాగ్ కాలనీ. అవునండి, మీరు వింటున్నది నిజమే. తెలంగాణలోని వైజాగ్ కాలనీ. బ్రిటిష్ వారి పరిపాలన, అలాగే నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యేసరికి వెనకాల ఏర్పడిన ఈ కృష్ణానది తీరాన్నే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అని పిలుస్తుంటారు. ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రదేశంలో ఎత్తైన కొండలు, వాటి మధ్య సాగుతూ ఉన్న కృష్ణానది తీరం. ఈ తీరం చేపల వేటకు అనుకువగా ఉండడం వలన ఎన్నో ఏళ్ల నాడు వైజాగ్ పట్టణం నుండి కొన్ని మత్స్య కుటుంబాలు ఇక్కడికి వలస వచ్చారు. అప్పటి నుండి ఈ ప్రదేశాన్ని వైజాగ్ కాలనీగా పిలుచుకుంటూ ఉంటారు. ఇది అమ్మవారు టెంపుల్ తుల్జాభవాని, చాలా ఫేమస్. మహారాష్ట్ర తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇది అంత మహిమగల తల్లి. సో ఇది పెద్ద మునిగల్ అనేది 1952లో ఒకప్పుడు నియోజకవర్గం. అప్పుడు పక్కన ఇదంతా ఒకప్పుడు ఫుల్ ఊర్లు ఉండేవి. అన్నీ ఇవంతా ఊర్లుండి ఆ తర్వాత ఈ సాగర్ ఫౌండేషన్ చేసిన తర్వాత మెల్లగా సాగర్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఈ ఊర్లన్నీ లేచిపోయి ఎక్కడికక్కడ వలస వెళ్ళిపోయారు. ఆ తర్వాత చిన్న మెల్లగా మా ఊరు అంత ప్రాధాన్యత ఉన్న ఊరు మెల్లగా ఈ పెద్దమునిగల్ నియోజకవర్గం నుండి మెల్లగా దేవరకొండ నియోజకవర్గం అయిపోయింది. అదేవిధంగా ఎప్పుడు కేసీఆర్ అంటుండే తెలంగాణ నీళ్లు పారకపోవడానికి ఏది మోసం చేశారని ఏలేశ్వరం గుట్ట అని ఈ పక్కనే ఉంటుంది. అక్కడ ఎంత ఫేమస్ పురాతన కాలం నాటి నుండి మా ఊరు అంత పెద్ద ప్రాముఖ్యత ఉండేది, కానీ ఈ చిన్నగా ఇట్లా మొత్తం ఏం లేకుండా అయిపోయింది. సో తర్వాత మంచి ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాము. అదంతా ఏంటంటే కొంచెం ఒకప్పుడు ఊరున్నప్పుడు అంతా లేచిపోయినాయి అవి. ఈ ప్రదేశమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో ముఖ్యమైనదిగా మారింది. జీవించేవాళ్ళు ఇక సాగర్ బ్యాక్ వాటర్ రావడం వల్ల అంతా లేచిపోయి ఇటు మేము పెద్ద మునిగల్ అనేది ఇటు కట్టుకున్నాము. మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఉండే అందరూ వలస వెళ్ళిపోయారండి. అక్కడ తర్వాత వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ మరి ఎక్కువగా జీవనాధారం ఏంటిది? వ్యవసాయాధారము, కూలీ వ్యవసాయ ఆధారమే, ఇంకా వేరేది ఏం లేదండి. ఎంత పక్కన సాగర్ వాటర్ ఉంచుకొని గిట్ట మా వాళ్ళు కనీసము వాటర్ తాగడానికి గిట్ట డ్రింకింగ్ వాటర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడే కొంచెము త్రాగడానికి అవి మెల్లగా సౌకర్యాలు కలుగుతున్నాయి. మా ఊరు ఇంత ఒకప్పుడు నియోజకవర్గంగా ఉండే ఊరు కనీసం మేము అభివృద్ధికి నోచుకోకుండా అంత బ్యాక్వర్డ్ ఏరియాలో ఉండి మాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే. సో ఇంకా డెవలప్ కావాలని మా ఊరు వాళ్ళందరూ కోరుతున్నారండి. అయితే వైజాగ్ కాలనీలోని చుట్టుపక్కల అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. దేవరచర్లలో ముని శివాలయం, రాక్షస గుళ్ళు, ఆదిమానవుల గాజుబేడ గుహలు, అంబాభవాని ఆలయంతో పాటు పెద్ద మునిగేల్, కాసరాజపల్లిలోని పుష్కర ఘాట్లు, తిరుమలను తలిపించే కొండలు కనువిందు చేస్తాయి. అలాగే అమ్రాబాద్ అభయారణ్యంలో భాగం కావడంతో అప్పుడప్పుడు పులులతో పాటు చిరుతలు, ఎలుకబంట్లు సంచరిస్తూ ఉంటాయని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. అసలు దీనికి వైజాగ్ కాలనీ అని పేరు ఎందుకు పెట్టారు? వైజాగ్ వాళ్ళు అందరూ అంటే ఎలా స్థిరపడిపోయారని వైజాగ్ కాలనీ పెట్టారా? స్థిరపడిపోయారని చెప్పి వైజాగ్ కాలనీ పెట్టారా? ఆహా. అప్పుడు డ్రామా కట్టినప్పుడు వచ్చినారు మా ఊరు. అప్పుడు పెట్టి ఇక్కడ ఉండిపోయారు. దానివల్ల విజయపల్లి అందరికీ వచ్చాము. అంతా విజయపల్లి
అందరూ చేపలు పడతారు ఇక్కడ. ఆహా. కేజీ అంతేటి? కేజీ చేపలు ఇక్కడ ఎక్కువ ఏది దొరుకుతుంది? చూశారు కదా వైజాగ్ కాలనీ ప్రత్యేకతలు. ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మరియు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పలకరించే మనుషులు. మీరు ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించి తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.